ఎడ్విన్ మోసెస్ని మోసం చేసి నువ్వు ఆ ముత్తయ్య కలిసి ఆ కంటైనర్ని ఎక్కడో దాచిపెట్టారని అంటున్నారు. నా చేతి నుంచి ఆ కంటైనర్ చేజారిపోయిందని తెలిసిన తరువాతే ఎడ్విన్ మోసెస్ నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అది కూడా నీ తమ్ముడిని ఉపయోగించి. వాళ్ళని ఈ కేసులో ఇరికించి మీకు ప్రెషర్ని పెంచి మీ దగ్గర నుంచి ఆ కంటైనర్ని ఎలాగైనా రాబట్టుకోవాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మీ వెనకాల ఎడ్విన్ మోసెస్ మాత్రమే కాదు, వేదాంతం కూడా ఉన్నాడు. దానికి కారణం మీతో పాటున్న మీ స్నేహితులే. వాళ్లకు తెలియక కాదు ఇవన్నీ జరిగింది. బిజినెస్లో మా నాన్నగారు నాకు ఒక విషయాన్ని ఉపదేశించారు. ఏ ఒక్కరిని కళ్ళు మూసుకుని నమ్మకూడదని. చాలా ఫేమస్ అయిన ఒక వ్యక్తి తన ఆటోబయోగ్రఫీలో చివరిగా రాసుకున్నది ఇదే: దేవుడా, నా శత్రువుల్ని నేను చూసుకుంటాను, కానీ నన్ను నా మిత్రుల నుంచి కాపాడు అని. ఈ సచిదానంద్ కోసం నేను ఇప్పుడు అదే మొక్కుకుంటున్నాను. మీ స్నేహితుల దగ్గర నుండి మిమ్మల్ని ఆ దేవుడు కాపాడాలి అని. సచి అన్నయ్యరా? అన్నయ్య మీరెప్పుడొచ్చారు? మీరు పైకెందుకు రాలేదు? ఎవరి దగ్గర నుంచి ఆ ఫోను? అది వేస్ట్ కాల్ అన్నయ్య, మార్కెటింగ్ కాల్. ఇటీవు చూస్తాను. అదేంటి అన్నయ్య, మీరు నమ్మరా ఏంటి? నమ్మకం లేదు, అందుకే అడుగుతున్నా. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వనన్నయ్య. ఇవ్వరా? అన్నయ్య ఇవ్వు. అన్నయ్య ఎందుకనే ఇలా పట్టుపడుతున్నారు? మీకు తెలియని రహస్యం ఏది మాకు తెలీదు. ఎవరు మీరా? విష్ణు, మనో కంటే కూడా ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమించాను. కానీ మీరు ఎడ్విన్ మోసెస్ కోసం నాతో ఉంటూ నాకే ద్రోహం చేశారు. సచినయ్య, నేను వీళ్ళ కాళ్ళ మీద పడి చెప్పాను అది చెయ్యొద్దని. మీ దగ్గర చెప్పకూడదని బెదిరించారు. 50 కోట్లు చేతిలో వచ్చిన తర్వాత చెప్తాం, లేదంటే మీరు ఒప్పుకోరని వీళ్ళు చెప్పారన్నయ్య. అంతా మన తల మీద వేసేసి ఆ ముత్తు కూడా చనిపోయాడు. ఇప్పుడు హ్యాపీగా. ముందు వీటి గురించి మాకేం తెలియదన్నయ్య. ఆర్య శెట్టిని వదలడానికి కాసేపు ముందే ముత్తు ఇవన్నీ మాకు చెప్పాడు. మనుతో పాటు శెట్టి దగ్గర ఉన్న డ్రగ్స్ కంటైనర్ కూడా తీసుకురామని, దానికి ఎడ్విన్ మోసెస్ 50 కోట్లు ఇస్తానని చెప్పగానే దానికి మేము లొంగిపోయామన్నయ్య. ముత్తన్నయ్య ఆలోచన మారింది. ఆ కంటైనర్ తన చేతికొచ్చినప్పుడే వాడు దాన్ని ఎక్కడో దాచిపెట్టాడు. ఆ తర్వాత ఎడ్విన్ మోసెస్తో బేరాలాడుతున్నప్పుడే పోలీసులు వాడిని షూట్ చేసి చంపారు. ఆ తర్వాత ఆ కంటైనర్ కోసం ఎడ్విన్ మోసెస్ మా వెంట పడ్డాడు. దానికోసమే అతను ఇప్పుడు కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. ముత్తు బతికున్నంత వరకు మాకు ఎడ్విన్ మోసెస్తో ఎటువంటి సంబంధం లేదు. డీలింగ్ అంతా ముత్తుతోనేనయ్యా. ఇది నిజం సత్యన్నయ్య. ముత్తు చనిపోయిన తర్వాతే వాడు మాకు ఫోన్ చేయడం మొదలెట్టాడు. భయం వల్లే మేము చెప్పలేదు. మేమెప్పుడూ మిమ్మల్ని మోసం చేయలేదన్నయ్య. మా సొంత అన్నయ్యనే మేము మోసం చేస్తావా? మీరు ఆ రోజే చెప్పారు ఎడ్విన్ మోసెస్తో పెట్టుకోవద్దు, వాడు చాలా డేంజర్ అని. ఆ రోజు మాకు అది అర్థం కాలేదు. ఇక ఏం చెప్పినా లాభం లేదు. మీరు వెళ్ళిపోండి అన్నయ్య. ఇది మా తలరాత, మేము అనుభవించే తీరాలి. ఆ రోజు మనోని తీసుకురావడానికి ఈ కంటైనర్ ఉపయోగించినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను ముత్తుని ఫాలో అయ్యి కంటైనర్ని చెక్ చేశాను. కోట్ల విలువ చేసే ఆ డ్రగ్స్ ని చూసిన తర్వాత నా అనుమానం నిజమైంది. ఎడ్విన్ మోసెస్ కి షెట్టికి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అని నేను అనుకున్నాను.
అప్పటికి నాకు మీ మీద అనుమానం కలగలేదు. దీన్ని వెతుక్కుంటూ ఎడ్విన్ మోసెస్ తప్పకుండా ఇక్కడికి వస్తాడని నాకు తెలుసు. అందుకే ముత్తు దాచిపెట్టిన చోటు నుండి నేను దీన్ని మార్చేశాను. ఎడ్విన్ మోసెస్ నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. కంటైనర్ నా దగ్గరే ఉంది, ముత్తు అడిగిన డబ్బుతో పాటు ఇక్కడికి రావాలి అని నేను వాడితో చెప్పాను. వాడు వస్తాడు. వాడు డబ్బులు తీసుకొస్తాడా? మనం డబ్బు అడక్కపోతే వాడికి అనుమానం వస్తుంది. ఇది ట్రాప్ అని తెలిసిపోతే వాడిక్కడికి రాడు. హే, హే, Hey, hटाओ इसे। Oh, poor boy.